హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ద ఫ్యామిలీ లైఫ్ స్టోరీస్. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇది మా పసుపు దంచడం అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ మా షాపింగ్ అంతా చూపిస్తాను. సో షాపింగ్ అంతా అంటే ఏమీ లేదండి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే. మేమైతే షాపింగ్కి అయితే కళామందిర్కి అయితే వెళ్ళిపోయాం. మేము ఫస్ట్ పసుపు దంచినప్పుడు అయితే మేము ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి సూత్రాలు అండ్ పసుపు పొత్తులు కొనాలన్నమాట. ఆ రెండు కొనేసిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను అని చెప్పేసి నా షాపింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే నేను బ్లౌజెస్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి. నేనైతే ఫస్ట్ పట్టు చీరలు అయితే చూసాను, కానీ నాకు ఎందుకో కొంచెం బరువుగా అనిపించాయి. ఇంకా పెళ్ళిలో అంత మనం మొయ్యలేమేమో అనిపించింది నాకు. నేనైతే బెనారస్ శారీ తీసుకున్నాను, ఇంకా పట్టు చీర కూడా తీసుకున్నాను. బెనారస్ శారీ పెళ్ళికి కడదాము, ఇంకా పట్టు చీర రిసెప్షన్కి కడదాము, పని ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఇంకా నా షాపింగ్ అయితే ఆ రోజు అయిపోయింది. మళ్ళీ నేనైతే షాపింగ్కి మమ్మీ వాళ్ళు పెట్టు శారీస్ కానీ వచ్చారు. అప్పుడు నేను మళ్ళీ నా పట్టు చీర ఇచ్చేసి నేను మళ్ళీ వేరే శారీ తీసుకున్నాను. నాకెందుకో మళ్ళీ ఆ పట్టు చీర నచ్చలేదు, ఇంకా కొత్త స్టాక్ వచ్చింది, ఇంక ఇవి నచ్చాయని చెప్పేసి అదైతే రిటర్న్ చేసేసి ఇంకా నేనైతే ఇంకో శారీ తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ బెంగళూరులో ఉన్నారు. అప్పుడు కాల్ చేసి ఆ వీడియో కాల్ చేస్తే అడుగుతున్నమాట ఎట్లా ఉంది ఏంటి అంటే, ఈ బనారస్ శారీ బాగుంది, నీ కలర్కి అయితే బాగుంటుంది అని అంటే, ఇంకా నేను చాలా లైట్ వెయిట్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. సో నేనైతే తీసేసుకున్నాను. నాకైతే ఈ బనారస్ శారీ ఒక 8K, అరౌండ్ 8K పడింది. ఇంకా నెక్స్ట్ పట్టు చీర అయితే అది కూడా ఒక 8K పడింది. సో రెండు కలిపి నాకు ఒక 16K దాకా పడ్డాయి. ఇంకా బ్లౌజెస్ అదంతా కలిపి మొత్తం ఒక 22K దాకా శారీ అండ్ బ్లౌజెస్కి అయితే అయ్యాయి. నేనైతే శారీస్కి ఎక్కువ పెట్టకూడదు అనుకుంటాను, ఎందుకంటే నేను ఒక్కసారి కడతాను, మళ్ళీ మళ్ళీ కట్టను. నేను అసలు శారీస్ అస్సలు కట్టను, చాలా తక్కువ, ఏదైనా అకేషన్ ఉంటే తప్ప, లేకపోతే అస్సలు కట్టను. సో మేమైతే ఇంకా ఆ షాపింగ్ అంతా అయిపోయింది. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పెట్టూరు శారీస్కి అని చెప్పి మళ్ళీ ఆ కళామందిర్కి అయితే వచ్చాము. మేమైతే వాళ్ళకి చెప్పామన్నమాట మళ్ళీ వస్తాం మేము అంటే, సండే రండి మేడం, స్టాక్ అయితే బాగుంటుంది అని అంటే, ఇంక మేమైతే సండే అయితే మళ్ళీ కళామందిర్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకప్పుడు క్రిస్మస్ వీక్ కదా, ఇంకా అక్కడ కొంచెం ఈ క్రిస్మస్ ఈ ఫీల్ అంతా వచ్చిందన్నమాట. సో డెకరేషన్స్ అవన్నీ చేసేసారు. మా వాడైతే ఇంకా అక్కడి నుంచి కదలలేదు, ఆ గిఫ్ట్లు అవన్నీ చూసుకొని ఉన్నాడు సాంతాక్లాస్ని. ఇంకా సరే అని చెప్పి పైకి అయితే అయిపోయాం. మేము ఆల్మోస్ట్ ఒక 60 to 70 దాకా పెట్టూరు శారీస్ కొన్నాము. మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరికీ, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ వల్ల చాలామంది ఉంటారు, ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొన్నాము. మా వాడిని అయితే కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి రైమ్స్ అయితే పెట్టాము, లేదా ఏ చీర చింపేస్తాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో అని తెలీదు. సో మా డాడీ అయితే భలే అయిపోయారు, వాడిని చూసుకోలేక. వాడే మెయిన్, వాడు కంట్రోల్లో ఉంటే మేము ఏ పనైనా ఫాస్ట్గా చేయగలం. వాడు కానీ తిన్నగా లేకపోతే మా డే అంతా ఇంకా గడవదు, ఇంకా మా ప్లాన్స్ అన్నీ అప్సెట్ అయిపోతాయి. సో వాడు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే మా డే అంతా ప్రశాంతంగా నడుస్తుంది. ఎక్కడైనా ఎవరి పిల్లలతో అయినా అలానే ఉంటుంది. అందులో షాపింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మేము మార్నింగ్ ఒక 10 ఆ టైంకి వస్తే ఈవినింగ్ మాకు 6 అట్లా అయింది. సో ఒక బ్యాచ్ ఆఫ్ శారీస్ మార్నింగ్ అయితే తీసుకున్నాం. ఇంకా లంచ్కి అని చెప్పేసి పక్కనున్న టైకూన్గా అయితే వెళ్ళిపోయాం. అక్కడ అయితే కొంచెం లంచ్ చేసేసాం, హెవీగా ఏం చేయలేదు. సో తినేసి ఇంకా మా వాడు కరెక్ట్గా తినే టైంకి అయితే పడుకుని పోయాడు. వాడికి ప్యాక్ చేసేసి ఇంకా లేచాక పెడదాంలే అనుకున్నాం. కరెక్ట్గా మేము తినేసిన తర్వాత వాడైతే లేచాడు. ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్తే అక్కడ అదంతా ఖరాబ్ చేస్తాడు అని చెప్పేసి వాడికైతే బయటనే కూర్చోబెట్టేసి మేమైతే వాడికి ఫీడ్ చేసేసాం. ఫీడ్ చేసేసి నీట్గా వాడు ఆకలి ఉంటే ప్రశాంతంగా ఉండలేడు కాబట్టి వాడికైతే ఫీడ్ చేసేసి ఇంకా మేమైతే తీసుకెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ పట్టు శారీస్కి అయితే వెళ్ళి అన్నీ చూస్తే అక్కడే చాలా బేసిక్గా ఏంటంటే పట్టు శారీస్ దగ్గరే మనకు చాలా టైం అయిపోద్ది. అన్నీ బాగుంటాయి, ఏది తీసుకోవాలో తెలీదు. ఎక్కువ చూసిన ప్రాబ్లమే, తక్కువ చూసిన ప్రాబ్లమే. సో శారీస్ అయితే ఆ రోజు చాలా బాగున్నాయి. అవంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో నాకు ఇట్లా ఈ క్రిస్మస్ ట్రీ ఇంకా సాంతాక్లాజ్ ఇవన్నీ కనిపించి చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను. షార్ట్స్లో అయినా రీల్స్లో అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మా వాడికి కూడా ఒక చిన్న రెండు ఫోటోలు అయితే తీసాము. ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో మేము ఒకసారి చెక్ చేసుకుంటున్నాము, అన్ని బ్యాగ్స్ వచ్చాయా లేదా. ఆల్మోస్ట్ ఒకసారి 60 to 70 శారీస్ అన్నప్పుడు మనకి ఒక టెన్షన్ ఉంటుంది కదా, మనం మనకి ఏది ఫ్రీగా రాదు కాబట్టి
డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మళ్ళీ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ డే బ్లౌజెస్ అయితే ఇద్దాము అని చెప్పి డిజైన్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 6 శారీస్ దాకా బ్లౌజెస్ అయితే ఇచ్చేసాము. మేము ఒక ఆల్మోస్ట్ 30 బ్లౌజెస్ దాకా ఇచ్చాము, పెళ్లి కూతురు బ్లౌజెస్తో సహా. అవన్నీ అయిపోయాయి. అవి అయిపోయిన తర్వాత మధ్యలో మా గృహప్రవేశం అయితే వచ్చింది. మధ్యలో పెళ్లి పనులన్నీ ఒక్కసారి పాజ్లో పెట్టి మా గృహప్రవేశం ఇంటీరియర్స్ అన్నీ ఒక్కసారి పడ్డాయండి. అసలు చాలా కష్టమైపోయింది, మాకు చాలా హెక్టిక్గా అయిపోయింది. అసలు టైం ఉండేది కాదు. ఒక పక్క పెళ్లి పనులు, ఒక పక్క ఇంటి పనులు, ఒక పక్క అన్నీ చూసుకోవాలి. ఇంకా సో మేమైతే షాపింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఇంటి పనికి అయితే వెళ్ళాము. అక్కడ ఇంటీరియర్స్ అదంతా చూసుకొని మేము గృహప్రవేశంకి ఎవరికి ఏం చెప్పలేదు. ఒక జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 40 మెంబర్స్ దాకా చెప్పి అదైతే కంప్లీట్ చేసేసాం. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి పనులు ఒక పక్కన అవుతూ ఉంటే మళ్ళీ వెడ్డింగ్ కార్డ్స్ కానీ వెళ్ళాం. ముందు మెయిన్ అది కదా, అవి వచ్చేస్తే ఫాస్ట్గా మనం అందరిని ఇన్వైట్ చేయొచ్చు. అదే ఇన్విటేషన్స్ ఇవ్వడమే ఒక పెద్ద పని. ఎక్కడెక్కడో ఉంటారో అందరి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. సో ముందైతే ఇన్విటేషన్ సెలెక్ట్ చేసుకుందాం. మా అన్నయ్య అయితే నాకు అసలు ఏమీ గ్రాండ్గా అవుతే చాలా సింపుల్గా కావాలి, ఎక్కువ హడావిడి ఏం చేయకండి వెడ్డింగ్ కార్డ్స్లో అని చెప్తే ఇంకా నేను మా డాడీ కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా ఇప్పుడు ఫ్లోరల్ థీమ్లో అంతా వచ్చింది. సో మేము ఫ్లోరల్ థీమ్స్లో చూద్దాము అని చెప్పేసి మేమైతే ఫ్లోరల్ థీమ్లోకి వెళ్ళాం. ఇంకా కార్డ్స్ అయితే ఇచ్చేసిన తర్వాత 1 వీక్ పట్టింది రావడానికి. సో మిస్టేక్స్ అవన్నీ చెప్పుకొని ఇవంతా అయ్యేసరికి 1 వీక్ పట్టింది. మేము ఒక 350 కార్డ్స్ 400 కార్డ్స్ ఎన్నో చెప్పినట్టున్నాము. సో అవన్నీ వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకొని అయితే మేము తెచ్చేసుకొని ఇంకా పసుపు అయితే పెట్టేద్దాము అని చెప్పేసి మేమైతే పసుపు అయితే పెట్టేశాము. సో నేనైతే చాలా హ్యాపీ. పెళ్లి పనులు ఇలా ఫాస్ట్గా అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మేము మా పాతింట్లో ఉన్నాము. మేమైతే పసుపు దంచడం, పెళ్లి కార్డులు కొట్టించడం, షాపింగ్ అదంతా మా పాతింట్లో అయితే జరిగింది. మా ప్లాన్ ఏంటి అంటే అంతా పెళ్ళి మాత్రం కొత్తింట్లో చేయాలి అని అనుకున్నాం. సో ఫైనల్గా కొత్తింట్లోనే చేసేసాం. ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళైతే 29కి 30కి అట్లా వచ్చారన్నమాట గోల్డ్ షాపింగ్ అని చెప్పేసి. ఒక రోజంతా గోల్డ్ షాపింగ్ అయింది, ఇంకో రోజంతా శారీ షాపింగ్ చేశారు. సో గోల్డ్ షాపింగ్లో ఏమేమి కొనాలి, మేమైతే తాడు, నల్ల పూసలు, ఇంకా తనకు ఏమైనా పెట్టాలి అనుకుంటే ఆర్నమెంట్స్ లాంటివి ఏమైనా పెట్టచ్చు. మేమైతే తనకు ఒక నెక్లెస్, ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా ఏవేవో కొన్నాము. ఇంకా వాళ్ళు కూడా ఏవో వాళ్ళకి కావాల్సినవి అయితే కొనుక్కున్నారు. నేను ఇక్కడ ఏవో చాక్లెట్ ట్రై చేసేస్తున్నాను, ఏదో బాగుంటుంది అని చెప్పేసి. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకొని లంచ్కి అయితే వెళ్దాము అని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేశాక మాకైతే సీటింగ్ దొరికింది. మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాం కదా, మాకైతే సీట్ చాలా టైం పట్టింది. ఎనీవేస్ ఫైనల్గా దొరికింది, తినేసాం. ఇంకా నెక్స్ట్ షాపింగ్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ ముందైతే కొన్ని కొనేసాం కదా, ఇంకా మిగతావి అయితే కొన్ని ఉన్నాయి. వాళ్ళు మాకు పెట్టాల్సింది, మేము వాళ్ళకి పెట్టాల్సింది అన్నీ అయితే ఫైనల్గా కొనేసాం. మధ్యలో మావాడు ఒకడు, వాడిని చూసుకోకపోతే ఇంకా అదో పెద్ద మాకు ప్రాబ్లము. మా బాబాయ్ మా పిన్ని వాడిని అయితే ఎంగేజ్ చేస్తున్నారు. సో మేమైతే బాగా అలసిపోయామన్నమాట. కొంచెం రిలాక్స్డ్గా అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా బిల్లింగ్ సెక్షన్ అయితే అసలు బాబోయ్ చాలా టైం పట్టేసింది. ఇంకా మా వాడికైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి, వాడికైతే ఫీడ్ చేసేసి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసాం. ఇంకా నెక్స్ట్ అయితే ఇది హైదరాబాద్లో షాపింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కదా. సో హైదరాబాద్లో మా హస్బెండ్ కోసం అని చెప్పేసి మాన్యవర్కి అయితే వెళ్ళిపోయాము. తనకైతే మైండ్లో ఒక ఐడియా ఉంది, ఒక మోడల్ కుట్టించాలి అని చెప్పేసి. మాన్యవర్కి వెళ్దాము, ఎలా ఉన్నాయి, ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్తే కొంచెం బాగుంటే తీసుకుందాం అన్నట్టు అనుకున్నాం. బట్ 25, 15K, 30K అట్లా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు కొనేయడానికి. బట్ నేను మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు మళ్ళీ 30K దీనికి ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనైతే అంటే ఇంకా మా హస్బెండ్ ఆగిపోయారు. ఇంకెక్కడైనా స్టిచ్ చేయిద్దాం ఇద్దరికి ఒకేలాంటి కాంబో అని చెప్పి ఇంకా మళ్ళీ వీడికైతే సేమ్ మోడల్లో అయితే స్టిచ్చింగే చేయించాలన్నారు. ఇంకా అలాంటప్పుడు ఇద్దరికి ఒకే దగ్గర స్టిచ్ చేయించుకోవడం బెటర్ కదా అని చెప్పేసి అదొక పైన నేనైతే పిక్ ట్యాగ్ చేశాను కదా, అలా వచ్చిందన్నమాట ఫైనల్ అవుట్పుట్. ఇద్దరిది కలిపి ఆల్మోస్ట్ ఒక 8 to 10K అయిపోయింది. సో ఇలా మా షాపింగ్ అయితే ఎండ్ చేసేసాం. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.